ఎంతో హెల్తీగా ఉండే, చాలా నోటికి టేస్టీగా ఉండే జొన్న పిండితో చేసే ఈ సొరకాయ బిళ్ళలు మీరెప్పుడైనా తిన్నారా? తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అసలు మీరు ఎక్కడ వెతికినా కానీ జొన్న పిండితో చేసే సొరకాయ బిళ్ళలైతే అస్సలు వీడియో కనిపించదు. నాకు తెలిసి ఈ వీడియోనే ఫస్ట్ అయి ఉండొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో సొరకాయ తురుము ఒక 1.5 కప్ వరకు అయితే తీసుకోవాలి. మనం ఇందులోనే కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము ఇవి మంచిగా వేసేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు అయితే వాము అయితే వేసుకోవాలి. వాము వేసుకునేటప్పుడు మంచిగా నలిచేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అయితే మంచిగా పట్టుకుంటుంది. ఇక్కడ తెల్ల నువ్వులైతే 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులైతే వేసుకుంటున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు నువ్వులైతే ఎక్కువగా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసుకునే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మిర్చి పేస్ట్ అయితే వేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకునేటప్పుడే నేను ఉల్లిపాయలు కూడా వేశాను. అండ్ దీంట్లో సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మనము ఇవన్నీ మంచిగా ఈ పచ్చిమిర్చి పేస్ట్, సొరకాయ తురుము ఇవన్నీ మంచిగా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం జొన్నపిండి కూడా వేసేసుకుందాము. ఇందులో నాకు జొన్నపిండి అయితే 4 నుంచి 5 కప్పుల వరకు అయితే జొన్నపిండి అయితే పట్టింది. మీరు సొరకాయ తురుముకున్నప్పుడు దాంట్లో వాటర్ అనేది సపరేట్ చేసేసుకోవాలి, గట్టిగా పిండేసుకోవాలి. అప్పుడే మనకు జొన్నపిండి అయితే తక్కువగా పడుతుంది. లేదు అంటే అందులో వాటర్ ఉన్నాయంటే చాలా అంటే చాలా జొన్నపిండి అయితే పడుతుంది. అప్పుడు మీకు క్వాంటిటీ కూడా ఎక్కువగా అయిపోతాయి. సో మీరు చూసుకొని అందులో వాటర్ అనేది సపరేట్ చేసి గట్టిగా పిండేసుకొని ఈ జొన్నపిండి బిల్లప్పాలు అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు పిండి తక్కువగా పడుతుంది. మనం పిండి కలుపుకునేటప్పుడు ఈ ముద్ద అనేది కొంచెం గట్టిగా తడిపేసుకోవాలి. గట్టిగా తడుపుకుంటే మనకు సొరకాయ బిళ్ళలు అనేవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి పక్కాగా. ఇప్పుడు మనం ఇవన్నీ ఉండల్లాగైతే చేసేసుకొని మనం బిల్లప్పాలాగా అయితే ప్రెస్సింగ్ మేకర్తో అయితే ఒత్తేసుకోవాలి. లేదు అంటే మీరు చేయితో కూడా ఒత్తేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్రెస్సింగ్ మేకర్ అయితే యూజ్ చేస్తున్నాను. మనము ఒక 10 ఉండల వరకు చేసి పెట్టేసుకొని తర్వాత ఒక ప్రెస్సింగ్ మేకర్కి ఒక కవర్ పెట్టేసుకొని దానికి అటు ఇటు 2 దిక్కుల ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్క ఉండ పెట్టేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ పల్చగా ఒత్తేసుకొని వేడివేడి నూనెలో అయితే వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ అప్పాలను అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనము ఒకేసారి 2-3 కూడా వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకుంటే మంచిగా క్రిస్పీగా భలే టేస్టీగా అయితే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కాగా ట్రై చేయండి. మీరు పక్కాగా మెజర్మెంట్స్ అయితే పక్కాగా చూసుకోండి. ఎందుకంటే పిండి అనేది గట్టిగా తడుపుకుంటేనే ఇవి మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి. వేడి నీళ్ళు పోయిన అవసరం లేదు. డైరెక్ట్గా దాంట్లో ఉన్న పదనతోనే జొన్నపిండి అయితే తడిపేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడైతే జొన్నపిండి బిల్లప్పాలు అయితే మంచిగా రెడీ అయితే అయిపోయాయి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అబ్బా. బాయ్ బాయ్. నెక్స్ట్